వన్ డే సీఎం అయితేనా ఫస్ట్ జెంట్స్కి మెయిల్ చేస్తా, తర్వాత ఏదైనా మెయిల్ అంటే ఇక ఫస్ట్ అందరినీ పాస్ చేయించడం, తర్వాత ఫస్ట్ ఒకటే రోజులో కాదు, ఒకటే రోజులు అంటే 2-3 గంటలు ఎక్స్ట్రా చేసుకోం, వన్ డేలో చేసేస్తాం. సీఎం కదా, అవి ఫస్ట్ అయితే సిటీని మంచిగా క్లీన్ చేస్తాం. సిటీ క్లీన్ ఒక్కటే ఏదైనా అయిపోతుంది. యూత్ అంటే ఏదైనా అయిపోతుంది. సీఎం అనుకుంటే కూడా అయిపోతుంది, కానీ ఇక ట్రై చేయడు. అవి ఎందుకు మెయిన్ చేంజ్ కావాలంటే మంచి సీఎం కావాలి. లేడు, వచ్చి రాగానే మొత్తం హైదరాబాద్ మొత్తం సర్వనాశనం చేసిండు. ఇంకేముంది ఆడ వేస్ట్. ఏమైందంటే 0 టికెట్ పెట్టిండు వచ్చి రాగానే, అయిపోయింది. బస్సులు చూడాడు ఎట్లా పోతున్నాయి, ఫుల్. ఇందాకనే ఒక ఆంటీ రేవంత్ రెడ్డి భార్గవ్ అన్నది, ఖతం అయిపోయింది, ఇజ్జత్ లేదు, అయిపోయా. కేసీఆర్ని ఇప్పటి వరకు ఎవరు ఎట్లే, కేసీఆర్ అని ఉండుంటే అల్చల్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు పడ్డాయి చూడు, సిటీ మొత్తం డెవలప్ అయింది. ఐటీ కంపెనీస్ వచ్చినాయి కేటీఆర్ వల్ల, చాలా డెవలప్ అయింది. స్కూల్లో ఊర్లో ఎక్కువ డెవలప్ అయినాయి అన్న, ఊర్లో ఎక్కువ డెవలప్ అయినాయి కేటీఆర్ వల్ల ఊర్లో డెవలప్ అయినాయి. సిటీస్లో ఏంటంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, అవి మెట్రో గిట్రో పడ్డది కాబట్టి అదొక డెవలప్ అయింది. ఊర్లలో బోర్లు పెట్టించిండు, రైతులకు మెయిల్ చేసిండు, ఇంకా చాలా చేసిండు. ఇక చెప్పుకోవాలంటే ఇక మాకేం లిస్ట్ తెలియదు, కానీ చాలానే చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో తెలియదు, కానీ ఫస్ట్ వచ్చి రాగానే గర్ల్స్ మెయిల్ చేసి నేను సీఎం అయిపోయినా అనుకున్నట్టున్నాడు. వచ్చి రాగానే దూకుతుండు. ఇక అంటారు, ఇప్పుడు అట్లనే అంటారు, తర్వాత వాళ్ళే తిడతారు. ఇప్పుడు గర్ల్స్కి ఎట్లయినా మెయిల్ చేస్తుంది కాబట్టి గర్ల్స్ మంచిగానే అంటారు. కొంతమంది ముస్లాం వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీడు వచ్చిండు మొత్తం అయిపోతుంది అంటారు. బయటకు వచ్చి ఇట్లా పబ్లిక్లోకి వచ్చి అడిగితే వాళ్ళ ప్రాబ్లమ్ తెలుస్తుంది. ఆడనే కూర్చొని అసెంబ్లీలో కూర్చొని అది చేయాలి ఇది చేయాలంటే అవ్వదు కదా. ప్రజలకు వచ్చి ఇట్లా సీఎం వచ్చి కొంచెం తిరుగుతే రోడ్ల మీద, ఊర్ల సైడ్ కాకుండా ఇట్లా సిటీ సైడ్ తిరుగుతాయినా కొంచెం ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగులు ఎక్కువ మంది, అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వమైనా స్పందిస్తా అని చెప్పేసి నెగిటివ్ ఏడైనా ఉంటుంది బ్రో, ఏడైనా నెగిటివ్ ఉంటుంది. మన నెగిటివ్ పక్కకు పడేసి పాజిటివ్ పట్టుకుంటే చాలు. పాజిటివ్ పట్టుకుంటే సగం డెవలప్ అయిపోతుంది. కరోనాలో ఎట్లా పాస్ చేసిర్రు, ఇక ఈసారి కూడా అట్లా పాస్ చేపిస్తే 10 కాదు 20,000 వరకు నువ్వే సీఎం. ఇక 20 years వరకు నువ్వే సీఎం. తర్వాత నువ్వు ఇంకా ఏమైనా మెయిల్ చేస్తే ఇంకా అప్డేట్ చేస్తే అప్పుడు కూడా నువ్వే సీఎం అవుతావు 20 years తర్వాత. అంటే ఇంటర్వ్యూలకు నువ్వు పాస్ చేస్తా అంటున్నావు, వాళ్ళకి ఓటకు వస్తుంది, వచ్చేస్తుంది. ఎందుకు రాదు, ఇంకా 18 years ఉన్నారు ఇప్పుడు. అప్పట్లో లేదు కదా 16 yearsలో ఇంటర్ చదువుతున్నాం అంటే లేదు. 18 years 19 years వాళ్ళు చదువుతారు ఇప్పుడు ఇంటర్. ఎలాగో కంపల్సరీ ఓటర్ లిస్ట్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, ఓట్లు గుద్దుతారు. ఇంకేముంది, ఓట్లు ఇస్తాం, ఇయ్యమని కాదు. నువ్వు మాకు ఏదైనా మెయిల్ చేస్తే, స్టూడెంట్ మెయిల్ చేస్తే ఓటు ఇస్తాం. లేదు నేను ఇట్లానే ఇస్తా, లేడీస్కి మొత్తం మెయిల్ చేసుకుంటా, జెంట్స్కి ఏం చేస్తా అంటే ఇంకేం చేస్తా, అన్నీ వేయాలి. మాకు ఒక్కడికే మెయిల్ జరుగుతుంది. మేము ఇంటర్లో ఉన్నామని మా ఇంటర్కి చెప్తే అయిపోదు కదా, ప్రతి ఒక్కరికి వేయాలి. ఉద్యోగాలు అంటే ఇక అది మాదైతే ట్రై చేసుకుంటాం. ఉద్యోగాలు అంటే మేము ట్రై చేసుకుంటాం. అన్న అయితే ఫ్రీగా ఇవ్వలేరుగా.